హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో రీతు క్యాప్టెన్ అయింది. లాస్ట్ వీక్ 11th వీక్ ఏదైతే ఉందో ఇమ్యూనిటీ కూడా సంపాదించుకుంది. సో సుమన్ శెట్టి వర్సెస్ రీతు స్టైర్స్ అండ్ రింగ్ అనే టాస్క్ ఏదో నడిచింది. అందులో కొద్దిగా కన్ఫ్యూజన్ ఏదో ఉంది. ఫస్ట్ సుమన్ శెట్టి అన్నారు, తర్వాత రీతు అన్నారు. సో అది మన టాస్క్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫట్ చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను ఏదైతే గత 3-4 రోజులుగా చెప్తూ వస్తున్నానో తనూజపై ఏడుపెందుకు, తనూజానే టార్గెట్ చేస్తుంది దివ్య. ఇట్స్ వెరీ క్లియర్, ఓపెన్ అప్ అయిపోయింది. ఎలాగో ఉంటే ఉంటాం, పోతే పోతా ఉంది. మీకు గుర్తుందా లేదా? నాకు మా మదర్ వచ్చింది, ఓకే నేను సాటిస్ఫై. ఉంటే ఈ వారం ఉంటా, లేకపోతే పోతా, లేకపోతే టాప్ 5 ఉంది నాకు బోనస్. అంతేగాని మనం వినరాదాం కప్పు కొడదాం లేదు. సో ఒకరిని పుల్ చేసేసి బ్యాట్ చేసి వెళ్ళిపోవాలా, ఇదైతే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఛాన్స్ ఎక్కడ దొరుకుతుందా అనుకుంది, అక్కడ దొరికింది. ట్రిగ్గర్ చేసింది తనూజని. ఫట్ట ఇద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అని. డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఇమ్మాన్యుయల్ మదర్ సూపర్ అంటే సూపర్ ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు. సిరగదీసి చెడు కూడా ఆడుకుంది. అలాగే నీ గేమ్ ఎలా ఉంది ఏంటి అంటే అంతా కూడా చెప్పింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరి ఫ్యామిలీ వచ్చినా కూడా వాళ్ళకి తగ్గ కొద్దిగా ఇన్పుట్స్ అయితే వచ్చినాయి. మీకు ఒక్క సీక్రెట్ చెప్తా, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ సీక్రెట్ ఏంటో తెలుస్తుంది. అయితే నా దగ్గర ప్రూఫ్ లేదు, లైవ్లో వెళ్ళిపోయింది కాబట్టి నేను స్క్రీన్ షాట్ తీయలేకపోయాను. సో ఆ ప్రూఫ్ ఏంటో కూడా మీకు చెప్తా, కరెక్ట్గా చెప్తా. సో ఇది గెస్ వర్క్ కాదు, చూసింది చెప్తున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ సీక్రెట్ చెప్తా. సో ఇక్కడ ఏంటంటే స్టేజ్ పైన నెక్స్ట్ వస్తారు, అందరూ కూడా టాప్ 5 పెడతారు. ఎవరు ఏంటి, సో ఎవరు టాప్ 5లో ఉంటున్నారు, ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అనే గెస్సింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే 7 సీజన్లు చూసాం. ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నారు సీజన్ 9. అదేం లేదు, తొక్క తోలు యాజ్ ఇట్ ఈజ్. అదే ఫ్యామిలీ వీక్, అదే కెప్టెన్సీ టాస్క్, అదే రేస్ టీమ్ ఫినాలే టాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ కూడా పెడతారు కావాలంటే, చూస్తూ ఉండండి. సో అదే మొనాటినీ ఆఫ్ బిగ్ బాస్. పార్టిసిపెంట్స్ మారుతున్నారు తప్ప సో వాళ్ళ ప్యాటర్న్ అయితే మారట్లా. ఈసారి అయినా మారుతుంది అనుకున్నాం, బట్ అది కూడా లేదు. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ వీక్ నడిచిన వెంటనే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నాగార్జునతో పాటు స్టేజ్ మీద వాళ్ళ టాప్ 5 పెడతారు, అది మనకు తెలుసు. అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా తేటతెల్లం అయిపోద్ది ఎవరు గెలుస్తున్నారని ఒక 3 వారాల ముందే వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇమ్ముకి తర్వాత లెటర్ వచ్చింది. ఆ లెటర్ రాగానే అక్కడ తనుజ, అబ్బా బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్, ఆయనకి 2 ఆఫర్లు నాకు లేదేంటి, నేను కూడా లెటర్ అడిగా కదా. ఇది కొంచెం అతిగా అనిపించింది నాకు, అంత గారం అవసరం లేదు. సో ఇమ్మాన్యుయల్కి వాళ్ళ లవర్ మంచి ప్రపోజల్ పంపింది, మంచి హ్యాపీ మూడ్, అది ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత తనుజ కూడా రియలైజ్ అయ్యి ఎంజాయ్ చేసింది, అది వేరే విషయం. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్. ఇక్కడి నుంచే అసలు కథ, మామూలు కథ కాదు. ఇది ఒక పగ అనుకోవచ్చు మనం. కథ అనే కంటే ఇది పగ. సో ఎప్పటి నుంచో రగులుతున్న లోపలంతా దాచుకున్న ఒక రకమైన జీలు మొత్తం, ఒక గ్యాస్ అంటారు కదా, ఆ గ్యాస్ మొత్తం బయటికి సప్ప దివ్య బుసలు కొడతా వదిలేసింది అనమాట. సో అక్కడ ఏంటంటే క్యాప్టెన్సీ నుంచి రేస్ నుంచి ఒకరు తప్పించి 2 టీములుగా డివైడ్ చేయాలి. ఎవరిని తప్పిస్తున్నారో హౌస్ మేట్స్ అందరూ చెప్పండి అంది. ఇక్కడ ఈ తనుజ ఎంత పిచ్చిదంటే లాస్ట్లో నన్ను చెప్పమన్నాడు బిగ్ బాస్, నేనే చెప్తా అంటాడు. నిన్నెందుకు చెప్పమన్నాడు? స్టార్టింగ్ ఏం చెప్పాడు అనౌన్స్మెంట్, హౌస్ మేట్స్ డిసైడ్ చేసి ఎవరిని తప్పిస్తున్నారు చెప్పండి అన్నారు. ఇక్కడ కంటెండర్ కింద తనూజాని తప్పిస్తున్నారు. అసలు ఫస్ట్ లేడమే దివ్య లేచి నేను తనూజ అనుకుంటున్నా, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ వచ్చింది. సో బ్యాక్ టు బ్యాక్ ఇమ్యూనిటీ వస్తే నీకేంటి నష్టం? ఒక టాస్క్ ఆమె ఆడి గెలుచుకుంది. చాలాసార్లు కంటెండర్షిప్ పోటీ చేసి 10th వీక్ కెప్టెన్ అయింది. సో కెప్టెన్కి ఇమ్యూనిటీ ఉంటుంది, ఉండకుండా ఎట్లా ఉంటుంది? అక్కడ రీతుని సేవ్ చేసింది, అది బాధ. సో మేబీ రీతు ఉండుంటే దివ్య తనకంటే బెటర్ పొజిషన్ నుండి రీతు ఎలిమినేట్ అయిపోయేదేమో అని ఆ ఫీలింగ్. అసలు మీరు ఎవ్వరు ఇది ఇమాజిన్ కూడా చేయలేరు దివ్య స్ట్రాటజీని. సో ఇక్కడ ఏంటంటే దివ్యతో పోట్లాడింది, నీ బిహేవియర్ ఇది అంటే ఏంటి, నా బిహేవియర్ ఏంటి చెప్పు అంది తనూజ. ఇక్కడ మాటకి తూలింది. ఒక డైలాగ్ అనేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే దివ్య స్ట్రైట్ ఫార్వర్డ్కి ఇద్దరు మాట్లాడుకున్నారు. సో మధ్యలో బర్నీని కూడా లాగారు. మీరు కొట్టుకుని నన్ను లాగితారేంటి నాన్సెన్స్ అన్నాడు బర్నీ. సో మీరంతా చూసారు కాబట్టి పాయింట్ టు పాయింట్ చెప్పట్లేదు. ఇక్కడ కొన్ని పాయింట్స్ మాత్రం, కొన్ని డైలాగ్స్ మాత్రం చెప్తాను. పిచ్చిగా మాట్లాడుకు, పిచ్చి తెంగర వాగుడు మాట్లాడుకు, వాగుతున్నావేంటి, నువ్వు వాగింది ప్రతిదీ ఇదైపోద్దా,
పోర్ట్రే చేయాలనుకుంటున్నావు నువ్వు ప్రతిదీ. అసలు ఈ పోర్ట్రే చేయాలనుకునేది ఎందుకు వస్తుంది, దీని మీద అనాలిసిస్ చేద్దాం ఒక్క నిమిషం. దివ్య ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు ఇది పోర్ట్రే చేయాలనుకుంటున్నావా అంటుంది. అక్కడ నిజానికి పోర్ట్రే చేస్తుంది ఎవరు, దివ్యనే కదా. అంతకుముందు రీతుని సేవ్ చేసింది, ఏ రకంగా చేసింది, అది ఇది అనుకుంటూ మాట్లాడింది. తర్వాత భరణి గారు కాలుకి ఆయింట్మెంట్ రాతంటే ఆమె కన్వీనియంట్గా ఉన్నప్పుడల్లా మీ దగ్గరకు వచ్చి పనులు చేయించుకుంటుంది. నాకు నచ్చదండి మీరు అలాగా చేస్తే. నువ్వెవరు నచ్చపోవడని నాకెందుకు. భరణి గట్టిగా మాట్లాడ్డా, అసలు హూ ఆర్ యూ టు టెల్ మీ, నాకెందుకు చెప్తున్నావు అమ్మ దివ్య, నీకేం అవసరం, నాకు చెప్పక్క నువ్వు, నా గేమ్ నేను ఆడుకుంటా అని అనలేడా. అదొకటి వదిలేండి పోనీ. సార్ తనుజ ఇప్పుడు అదే కదా పోట్లాడింది, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటది. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఫస్ట్ ఈ చెత్త స్టోరీలు ఎవరికైనా చెప్పుకోండి తనుజ. అక్కడ ఇంకోటి ఏంటంటే నాకు నచ్చదు, నేను ఇలాగే మాట్లాడతా, సో నువ్వు ఫేక్, కమాండింగ్ ధోరణిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది దివ్య. సో దిష్టి బొమ్మలా కూర్చుంటావు అనే డైలాగ్ ఒకటి వేసింది. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎవరు దిష్టి బొమ్మలా కూర్చుంటారు, ఎవరు గేమ్ ఆడారు, ఎవరు గేమ్లు ఆడకుండా వచ్చారు ఇంతకాలం, సపోర్టింగ్తో ఎవరు వచ్చారు, ఇండివిజువల్గా గేమ్ ఎవరు ఆడారు. ఇక్కడ టాస్క్ల్లో ఆడి కళ్యాణ్తో ఆడి గెలిచింది ఎవరు, అలాగే అంతమంది ఉన్నప్పుడు గోల్డెన్ బజర్ కొట్టింది ఎవరు, అలాగే కత్తి పట్టుకునేది ఉన్నప్పుడు గెలిచింది ఎవరు. నువ్వు రాణిగా ఉండి టాస్క్ ఆడలేకపోయావుగా, మరి టాస్క్ ఆడలేక కదా నిఖిల్ రాజు అయిపోయిండు. మరి నువ్వు ఇండివిజువల్ టాస్కే కదా అది, అప్పుడు కూడా ఏడిపే. మీరు డిసైడ్ అయిపోయారుగా ఓటింగ్. ఇక్కడ బోన్లోకి పంపించేటప్పుడు సరే క్యాప్టెన్సీ కంటెండర్ అయింది, ఓకే. ఆ డ్రాగన్ బోన్లోకి ఏదో ఉంది, వాళ్ళ బల్బు ఎరుపు వెలుగుతాయా బ్లూ వెలుగుతాయా దాన్ని బట్టి వెళ్ళాలి. అక్కడ కూడా వాళ్ళ ముగ్గురు మీద తిట్టుడే. అంటే నీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉంది అంటే అందరూ నీకు హెల్ప్ చేసేలా, అబ్బో దివ్య మహారాణి అని చూసి అన్నీ దివ్య నీకు సపోర్ట్ చేసి నువ్వు బ్రహ్మాండంగా గేమ్ ఆడుతున్నావు అనాలా ఏంటి ఎవరైనా. ఏం గేమ్ ఆడుతున్నావు అని ఖచ్చితంగా ఇది చేస్తారు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ తప్ప ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకొకటి, నీ ఒరిజినాలిటీ బయటపడింది. ఎవరు ఒరిజినాలిటీ బయటపడింది, ఎన్నాళ్ళ నుంచి దాచుకున్నది ఎవరు కక్కేశారు. ఇక్కడ నేను ఒకటి చెప్తా చూడండి, సీక్రెట్ అన్నా కదా ఇది చెప్తా. దివ్య మదర్ వచ్చింది, దివ్య మదర్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇలా పట్టుకున్నారు. ఒక లెటర్ టీ ఎంతలాగా రాస్తారు విన్నర్ ఎవరు అనేది, టీ అనే లెటర్ ఇలా. ఇది లైవ్లో నేను చూసే, బట్ మీకు స్క్రీన్ షాట్ లేదు నాకు పెట్టడానికి, బట్ డెఫినెట్ హింట్ ఇది. సో టీ అంటే మన అమ్మ విన్నర్ అయిపోతుంది, ఇమ్మాన్యుయల్ అవ్వట్లా, ఇమ్మాన్యుయల్ అవ్వాలి, లేదా ఆమెకు తగ్గ అగ్ని పరీక్షలో ఉన్న కళ్యాణ్ అవ్వాలి, లేదా పవన్ డిమాన్ అవ్వాలి. తనూజ మాత్రం అవ్వద్దు, అది ఖచ్చితంగా ఉంది. అందుకని చెప్పి నీ ఒరిజినాలిటీ బయటపడింది, అందుకే నేను వచ్చి నీ ఒరిజినాలిటీ బయట తీయడానికంటే అక్కడ తనూజ సాలిడ్ కౌంటర్ ఇచ్చేది. అంటే నువ్వు గేమ్ ఆడటానికి రాలేదా, నా ఒరిజినాలిటీ బయట పెడతానికి నువ్వు వచ్చావా. అసలు ఇది ఎక్స్ట్రీమ్. సాటర్డే మాత్రం మామూలుగా ఉండదు. ఇద్దరిని పెట్టి నాగార్జున గారిని అడిగి మీ ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా ఓపెన్ అప్ అయిపోతారు. ఇదేదో డైరెక్ట్ కొట్టుకుంటేనే బెస్ట్ కదా. మీకు సీజన్ 3లో గుర్తుందా, విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అంటే సార్ మా అందరూ అలాగే అనుకుంటున్నారు, మధ్యలో వర్షాలు వచ్చినాయి కదా, జనరేటర్ ఆఫ్ అయ్యి 3 గంటలు పవర్ పని చేయలే. 3 గంటలు పవర్ పని చేయనప్పుడు ఇదే కోర్ కమిటీలో మాట్లాడుకున్న శ్రీముఖి డైరెక్టే చెప్పేసింది హోస్ట్కి, డైరెక్ట్ అటాక్ ఉండాల, ఏది ఉన్నా కూడా డైరెక్ట్ అటాక్ ఉండాల. నువ్వు విన్నర్ క్వాలిటీకి పనికిరావు, అందుకే నేను తీసేస్తున్నా, నేను డైరెక్ట్ అటాక్ ఉండదు. దొంగ తిరిగడేందుకు అవసరమే లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నా మీద పడి ఏడుస్తున్నావు అనే మాట వచ్చింది చూసారా. మనం బయట చెప్పిన రివ్యూ లోపలికి తెలియదుగా. తనూజపై ఏడుపు ఎందుకు, ఈ టార్గెట్ ఎందుకు అంటే గెలుస్తుంది అని. నీ మీద గెలవడానికి అక్కడ నేను డ్యాన్స్ వేస్తే చాలు, తొక్క టాస్క్ ఆడక్కర్లేదు అంట దివ్య. అక్కడ నువ్వు డ్యాన్స్ వేస్తే గెలిచావా, తనుజతో ఈక్వల్గా డ్యాన్స్ వేస్తే గెలిచావా, నీకు సపోర్టింగ్ జనాలు ఎక్కువ వస్తే గెలిచావా, ఏం మాట్లాడుతుంది. నీ మీద గెలవాలంటే నేను 2 స్టెప్పులు వేస్తే చాలు. ఎవరు సపోర్ట్ తీసుకుని గెలిచావు నువ్వు, హౌస్ మేట్ సపోర్ట్ తీసుకుని గెలిచావు. అక్కడ భరణి ఆడిన డ్రామా అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు, మధ్యలో నిఖిల్ ఆడిన డ్రామా అటు పోలే ఇటు పోలే, మధ్యలో వచ్చేసిండు. ఆ సంజన కూడా డ్రామానే ఆడింది, కాకపోతే లాస్ట్ మినిట్లో ఇమాన్యుయల్ అటు ఉన్నాడు కదా అటు వెళ్ళిపోయింది. ఎవరు చూడట్లేదు, ఆడియన్స్ చూడట్లేదా, లేదంటే ఆడియన్స్ కళ్ళు లేవా, ఆడియన్స్ వినట్లేదా, చెవులు లేవా. సో ఇక్కడ ఎవరిని పోర్ట్రే చేయాల్సిన పనే లేదు. ఆటోమేటిక్గా మీ బిహేవియర్తో మీరే పోర్ట్రే అయిపోతారు. దట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు దివ్య
తన పర్సనాలిటీ ఏదైతే ఉందో, తను మాట్లాడింది ఏదైతే ఉందో, తను ఏదైతే తనూజపై ఒక అటాక్ ధోరణికి దిగిందో అది డెఫినెట్గా వారం నుంచి ఆపుకుంటుంది కక్కేసింది. ఇందులో తేనె పూసిన కత్తి అంటారు కదా, చపాతీలు రుద్దుకుంటే అది కాదు తనూజ, నువ్వు ఎందుకు సేవ్ చేసావు రీతుని, నాకు అర్థం కాలే. అంత నంగనాచి ఎందుకు? అలాంటప్పుడు కొట్టాలనుకుంటే స్ట్రైట్గా కొట్టాలా, ఏనుగు కుంభస్థలాన్నే కొడదాం పద అది ఇది కాదంటారు కదా, అలా కొట్టాలి. అంత అంత దమ్ము లేదా? లేదంటే ఒకవేళ తనూజని అడిగేస్తే నువ్వు బ్యాడ్ అయిపోతావు, పాయింట్ లేదు, మన దగ్గర సరైన పాయింట్ లేదనా? ఇప్పుడు కూడా పాయింట్ లేదు, బేస్లెస్ వాదనే. సో మీరు తనూజ పిఆర్ అనుకోండి, ఏమైనా అనుకోండి, సో మీరు కింద కామెంట్లు ఏమైనా పెట్టండి, బట్ దివ్య చేసింది మాత్రం తను కడుపులో దాచుకుంది మొత్తం కక్కింది, డౌటే లేదు. ఇక్కడ పర్సనల్ ఫైట్ అయ్యింది కూడా. సో నీ క్యారెక్టర్ బయట పెట్టడానికి నేను వచ్చా అనే డైలాగ్ ఎందుకుంది? పర్సనల్ అటాక్ ఇది. అలాగే వాడుకున్నావు అందరినీ నువ్వు గెలవడానికి. ఎవరు వాడుకున్నారు? ఎవరు రాగానే భరణి దగ్గరికి వెళ్ళింది ఎవరు? గువ్వలాగా భరణికి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉందనే కదా వెళ్ళిపోయావు, ఏదో ఒక రిలేషన్ బాండింగ్ పెట్టుకుని. దానివల్లే కదా తనూజకి ఆయన దూరం అయిపోయి మధ్యలో ఏంటి ఇద్దరు కూతుళ్ళ మధ్యలో డాడీ అయిపోయాడు, నలిగిపోయాడు. నువ్వు వెళ్ళకుండా ఉంటే దివ్య వచ్చాకే నీ గేమ్ చెడిపోయిందని ఆయన చెప్పుకుని మరి బాధపడ్డాడు కదా, బయటికి నుంచి వచ్చి రీఎంట్రీ ఇచ్చి. అయినా మనకి మైండ్ సెట్ కాకపోతే ఎలాగా? నెక్స్ట్ దివ్య గేమ్ ఆడటానికి వచ్చిందా నన్ను చూడటానికి వచ్చిందా అని గొణుకుతుండంటే తనూజ మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేసింది దివ్య. అంటే ఎంత ఉందో చూడండి. అంటే ఎక్కడ కూడా ఆగట్లా. ఇక్కడ పాయింట్ మాత్రం ఒక్క పాయింట్ మాత్రం నాకు అదిరిపోయిన పాయింట్ ఏంటంటే, అందరు చెప్తా చూడండి, దివ్య తనూజకు ఓటేసింది తీసేయాలి కెప్టెన్సీ రేస్ నుంచి, అలాగే సంజన తనూజకి వేసింది, సేమ్ పాయింట్లు. ఒకళ్ళు చెప్తే గొర్రెల మందలో చెప్పడం, మనకి వేరే అభిప్రాయం లేదు. ఇక్కడ సంజన వేయాల్సింది తనూజకే ఎందుకు? అక్కడ కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకొకరు లేరా? ఈ వారం ఆడిన వాళ్ళని తీసుకో. ఈ వారం సుమన్ శెట్టి ఏం ఆడాడు? ఈ వారం దివ్య ఏ గేమ్ ఆడింది? దాన్ని బేస్ చేసుకుని తీసుకోవచ్చు కదా. ఈ వారం కెప్టెన్సీ ఈయనే కదా, ఇక్కడే కదా మీకు ఓట్లు ఎక్కువ పడేది. సో మీరు ఆ నిర్ణయం తీసుకోలేకపోతే ఎలాగ ఓన్గా? తర్వాత సుమన్ కూడా నాకు ఎందుకో తనూజనే అనిపిస్తుంది వేసాడు, సారీ అమ్మ. నెక్స్ట్ ఇమ్మానియల్ వచ్చి కూడా తనూజనే అన్నాడు. ఇక్కడ ఇమ్మానియల్కి తనూజకి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకు నువ్వెందుకు కాకూడదు, నేను ఎందుకు? అలాగే ఇక్కడ డీమోను తనూజనే అన్నాడు. నెక్స్ట్ రీతు వచ్చి ఇమ్మానియల్ అనేసరికి పడిందబ్బా. ఈ పాయింట్కి మాత్రం నాకు అసలు భలేగా అనిపించింది. రీతు సూపర్. రీతు మామూలు లాజిక్ పాయింట్ పెట్టాల. ఇక్కడ ఏంటంటే ఈ ఇమ్మానియల్ ఓటింగ్ వేసేటప్పుడు నేను ఇమ్మానియల్ తీసేస్తున్నా, ఇమ్మానియల్కి కూడా వచ్చింది కదా కెప్టెన్సీ అయ్యాడు, ఒకసారి పోగొట్టుకున్నావు సాక్రిఫైస్ చేసి ఇంకొకసారి కెప్టెన్ అయ్యావు కాబట్టి నీకు కూడా వచ్చింది ఇమ్యూనిటీ. బట్ ఇప్పుడు నాకు రావాలనుకుంటే నిన్ను తీసేస్తారు రేసులో, ఎందుకంటే నేను బాగా ఆడాలి కదా, నువ్వు ఉంటే నాకు రాదు కెప్టెన్సీ అంది. కరెక్ట్, నువ్వు ఉంటే ఆమెకి ఎందుకు రాదంటే హౌస్మేట్ సపోర్ట్ మేబీ ఉంటే ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తారు కదా, అప్పుడు రీతుకి చేయరు కదా. అదే పాయింట్ ఆ అమ్మాయి చెప్పింది. అంటే నేను స్ట్రాంగ్ అనా, నీకంటే నేను బాగా ఆడతానా అని వితండవాదం వాదిస్తాడు. ఎంత కన్నింగ్ అండ్ సేఫ్ గేమ్ అంటే ఇమాన్యుయల్ ఎంత వితండవాదం వాదించేది చూడండి రీతుతో. మీరు అదంతా చూశారు, పాయింట్ నేను చెప్పట్లా. సో ఆ గేమ్ అనేది సేఫ్ గేమ్, ఆ కన్నింగ్ గేమ్ అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోయింది. ఆటోమేటిక్గా మీరు మాట్లాడే మాటలను బట్టే ఆడియన్స్ జడ్జిమెంట్ ఉంటుంది. సో హౌస్ మొత్తం కలిసి తనూజని తీసేసారని వచ్చి మరి అనౌన్స్ చేశాడు. అక్కడ ఏదో తనూజ మాట్లాడింది అనుకో, తనూజ నిర్ణయం అయిపోదు కదా. తనూజ తనకి తానే ఓటేసుకుంటుంటే వద్దు అన్నాడు. తనూజ ఇమ్మానియల్కి వేసింది. సో పాయింట్ అయితే కరెక్ట్గా చెప్పింది. ఆ పాయింట్ మీద నేను తీసేస్తున్నాను అని కూడా అంది. అక్కడ ఆర్గ్యుమెంట్ లేదు. ఇద్దరు కొంతసేపు ఆర్గ్యుమెంట్ వాదించుకున్నారు కానీ అందులో పస్ అనేది లేదు. సేఫ్ గేమ్ అనేది తెలిసిపోతుంది ఇమ్మానియల్ది. సో వాట్ ఎవర్ తనూజ అయితే ఇచ్చి పడేసింది అటు దివ్యకి, ఇటు రీతు కూడా. తనూజ అక్కడ దివ్య అంది చూడండి, అంటే నిన్ను సేవ్ చేసింది కాబట్టి కెప్టెన్సీగా ఇప్పుడు తను వకాలతో తీసుకుంటున్నావు అని అంది. అవసరమే లేదు, నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నా, అయినా తనూజకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నేను ఇమ్మానియల్ పేరు ఎందుకు చెప్తా. అలాగే కళ్యాణ్ కూడా అన్నాడు, నన్ను ఎందుకు తీసినావు అని డిమోని అడిగితే, అరే నేను సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే తనూజకి వేసేస్తాను కదా ఓటు, నీకెందుకు వేస్తా, నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, నేను కెప్టెన్ అవ్వాలనుకుంటే నువ్వు పక్కకి వెళ్ళిపోవాలి. అదే కదా టాస్క్లో జరిగింది మరి. సో మనకు డిమోన్ పవన్ లేకపోతే కళ్యాణ్ ఉండేటాడు కదా ఆ డ్రాగన్ టాస్క్లో.
సో ఎలాంటి టాస్క్ వస్తుందో మనకు తెలియదు, అందుకనే ఆడాడు. ఇది చాలా తెలివైన గేమ్ ఆడుకుంటాం కానీ, బ్రెయిన్తో గేమ్ ఆడుకుంటాం కానీ అలా ఆడుకోం. ఇక నెక్స్ట్ చాలా లెంత్ అవుతుంది, అయినా కూడా ఓపిక్గా వినండి. బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్ని విభజించమని తనూజాకి అప్ చెప్పారు. ఇక్కడ తనూజ బ్రెయిన్ చాలా స్పాంటినిటీగా పనిచేసింది. తను ఎవరైతే కావాలనుకుందో వాళ్ళు ఒక టీం పెట్టేసింది. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఎవరి కాళ్ళు షఫిల్ చేసుకుని ఆడతారో చూద్దామని చెప్పి వాళ్ళని టీం పెట్టింది. అక్కడ బ్లూ టీంలో అందరికి తెలుసు సుమన్, డిమోన్, అలాగే కళ్యాణ్, రీతు ఉన్నారు. అలాగే సంజన, ఇమ్మోనియల్, దివ్య, భరణి రెడ్ టీం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ మోగినప్పుడల్లా లోపలికి వెళ్ళి ఆ లివర్ అనేది ఎట్ సైడ్ లాగితే ఆ బల్బులు అనేది కళ్ళల్లో వెలిగితే వాళ్ళ టీంలోంచి ఒకళ్ళ ఆహారం అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రెడ్ వెళ్తే సంజనాని తీసేస్తే సంజన ఎంత ఫీల్ అయిందంటే అసలు నన్ను ఎట్లా తీసేస్తావు, ఇమ్మానియల్ సేఫ్ గేమ్ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుందిగా. బర్నీకి వేసుకున్నాడు ఓటు, అదే కానీ దివ్య కేసు ఉంటే ఖచ్చితంగా మీకు సంజన సేవ్ అయ్యండి, దివ్య వెళ్ళిపోయేది ఫస్టే. ఎలాగో దివ్య వెళ్ళాల్సిందే, దివ్యాని కెప్టెన్ చేయడు. ఇమ్మానియల్, బర్నీ ఉన్నంత వరకు దివ్య అవ్వదు. వాళ్ళ నలుగురు అది కదా ఆలోచించాలి మాస్టర్ గేమ్. లోపలికి ఎవరు వెళ్తే లివర్ని గట్టిగా పట్టుకోగలుగుతారు, మన రెడ్ టీమ్ని సేవ్ చేయగలుగుతారు. సంజన సేవ్ చేయగలుగుతుందా? సేవ్ చేయలేదు. సంజన ఏం చేసింది, అసలు సంజనకి మామూలుగా బ్రెయిన్ లేదు తెలుసా. వెళ్ళి రెడ్గా వేసేసింది ఫస్ట్, ఎందుకంటే దివ్య రావాలి, దివ్యని వాళ్ళు ఎలిమినేట్ చేయాలి, వాళ్ళిద్దరు ఆ పెయిన్ తనకు తెలియాలి. ఎంతసేపు దివ్య ఇమానియల్ సపోర్ట్ చేసుకుంటే ఇమానియల్ దివ్యాని సపోర్ట్ చేసుకుంటారు. పర్ఫెక్ట్గా చెప్పింది రీతు ఇదే పాయింట్. వాళ్ళు ఏదైతే పాయింట్ వాదించుకుని కాదని అన్నారో ఆ లివర్ లాగేటప్పుడు నిజం చేశారుగా. ఇమానియల్ నిజం చేసాడు, వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఇమానియల్ నిజం చేసాడు దివ్యకి సపోర్ట్ చేసి. సో నేను బర్నీ అన్నా అనుకుంటున్నాను, సేఫ్ గేమ్ ఆడేసిండు, అటు తిప్పేసిండు ఓటింగ్ని. అందుకని సంజన కాలింది. ఆవిడ బర్నీ సంజనకి, దివ్య సంజనకి 2 ఓట్లు కదా. సో ఎందుకు ఇలా చేస్తావు ఇమానియల్ అని అడిగింది. ఇక్కడ చాలామందికి ఈ పాయింట్ అర్థమై ఉండదు. బట్ ఇమానియల్ ఎంత సేఫ్ గేమ్ ఆడాడు, వెంటనే దివ్యకి సపోర్ట్ చేసి క్రియేట్ చేసాడు రీతు అన్న 10-20 నిమిషాలకే. నెక్స్ట్ సంజన మామూలు టిస్ట్ ఇవ్వలేదు, మళ్ళీ సంజననే బ్లూ వైపు వేసేసింది. ఏది తన కాదని, నేను ఉన్నంతసేపు అసలు రెడ్ టీంని గెలిపిస్తానే ఒక ఛాలెంజ్ ప్రగల్భాలు. అసలు దివ్య ప్రగల్భాలు చూడాలి లోపలికి వెళ్ళినప్పుడు, నన్ను తీసేస్తారా అనుకుంటా. సో నెక్స్ట్ ఏంటంటే కళ్యాణ్ లేపేసింది బ్లూ టీము. కళ్యాణ్ వచ్చిన తర్వాత గేమ్ మారిపోద్దిగా లోపలికి వెళ్ళాక. సో కళ్యాణ్ ఆపగలుగుతారా? వాళ్ళిద్దరు ఆపలేరు కదా. నెక్స్ట్ ఇమ్మానియల్ కళ్యాణ్ని ఆపాడు లోపలికి వెళ్ళి. నెక్స్ట్ ఇమ్మానియల్ లేపేశారు. సో అది చాలా అంటే చాలా, భరణి వెళ్ళాలంటే ఇమానియల్ వెళ్ళాలంటే ఎట్లా ఉన్నారు చూడండి ఇద్దరు. ఏం చేశాడు అప్పుడు బిగ్ బాస్ తనూజ ప్లేస్లో పెట్టాడు. తనూజ రివెంజ్ తీర్చేసుకుంది, ఎక్కడిదక్కడే తీర్చేసుకోవాలి. కర్మ బూమరాంగ్ అంటారు కదా, ఇలా వేస్తే సర్వమని మనకే వచ్చింది తగిలితానికి. సో అంతకుముందు తనూజని తీసాడు ఇమ్మానియల్, ఇప్పుడు ఇమ్మానియల్ కెప్టెన్ సీరియస్ని తనూజ తీసింది, లెవెల్ అయిపోయింది. సో మామూలుగా లేదబ్బా ఎపిసోడ్ అయితే, నాకైతే మంచి కిక్ ఇచ్చింది. సో చాలామంది ఎవరైనా మిస్ అయ్యింటే మళ్ళీ చూడండి, వెంటనే జరిగాయి. కర్మ బూమరాంగ్ మొత్తం అక్కడక్కడ జరిగింది. సో నెక్స్ట్ నువ్వెలా డిసైడ్ చేస్తావు కళ్యాణ్, అసలు నాకు అర్థం కాదు. లోపల సుమనన్నను పంపించు, డిమాండ్ కాదు. సుమనన్నను ఏం చేసుకుంటావు లోపల పిలిస్తే, ఆయన ఏమన్నా కాపాడుతాడా? పవన్ డిమోన్ వచ్చాడు కాబట్టి అక్కడ బ్లూ టీంలో ఇద్దరు మిగిలిన లాస్ట్కి, రితు అండ్ సుమన్. లేకపోతే సుమన్ వచ్చింటే ఎట్టా సరిపోయేది మీకు. అంటే ఇక్కడ ఒక ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఏంటంటే డిమోన్, పవను, రీతు ఉంటారు లాస్ట్లోని. వాళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడొచ్చు. వీళ్ళు ఒకవేళ రెడ్ లాగినా బ్లూ లాగినా. ఇక్కడ గేమ్ అయిపోయిన తర్వాత సంజన ఒక్క పాయింట్ చెప్పింది, ఇదొక్కటి చెప్పి ముగిస్తా. ఏంటంటే అరే మనం లాగాల్సింది బ్లూ వైపురా, రెడ్ కాదు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు పోతే అప్పుడు బ్లూలో ఒకళ్ళు రెడ్లో ఒకళ్ళు ఉండేవాళ్ళు కదా. మీకు ఆ చిన్న లాజిక్ ఎందుకు అర్థం కాదు అని మంచి పాయింట్ చెప్పింది. అంతా అయిపోయాక ఇదేదో ముందే చెప్పాలి కదా సంజన గారు, లోపల లివర్ రాకముందు మీకు చాలా టైం ఉంది కదా, డిస్కస్ చేసుకోవాలి కదా. రెడ్ టీము బ్లూ టీము ఒకళ్ళకి కోఆర్డినేషనే లేదు. కెప్టెన్ ఎట్లా అవుతారు చెప్పండి. సో అది సంజన అండ్ ఇమానియల్ అండ్ భరణి లాస్ట్కి ఉండిపోయాడు, అది వేరే విషయం. వీళ్ళందరూ కూడా ఏంటంటే బ్రెయిన్తో గేమ్ ఆడాలి. అక్కడ ముందు ఎవరు వెళ్తే ఆ లివర్ని హోల్డ్ చేయగలుగుతారు, మన టీంలోనే కెప్టెన్ అయ్యేలా. కానీ వాళ్ళకి వాళ్ళే ఒకటి పెట్టుకోవాలి,
ఆ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది. ఇది ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున చెప్తారు. అలాగే తనూజ వర్సెస్ దివ్య అయితే మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి అబ్బా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.